Next problem. Solve the differential equation mz minus ny into p plus nx minus lz into q is equal to ly minus mx. చూసుకోండి ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ కదా చూసుకోండి ఫస్ట్ this is something into p plus something into q is equal to something, so pp plus qq is equal to r form only, so it is first order partial differential equation, right? The given equation is in the form of pp plus qq is equal to r, where p is equal to something, q is equal to something, r is equal to something. Now write the auxiliary equation or subsidiary equation dx by p is equal to dy by q is equal to dz by r, where that implies dx by p. P and the mz minus ny is equal to dy by q. Q means nx minus lz is equal to dz by r, ly minus mx. ఇంతవరకు ఓకే కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సబ్సిడరీ ఈక్వేషన్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ స్టెప్ సాల్వ్ ద సబ్సిడరీ ఈక్వేషన్స్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అండ్ మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్. ఏ మెథడ్ చేయాలో చూసుకోండి. ఇక్కడ వేరియబుల్ సపరబుల్ చేయడానికి వస్తుందో లేదో చూడండి. ఫస్ట్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ సపరేట్ చేయలేము. ఇక్కడ ఏ ఈక్వేషన్ తీసుకున్నా కానీ సపరేట్ చేయలేము, క్యాన్సిల్ అవ్వవు, సపరేట్ చేయలేము. సో సెకండ్ మెథడ్కి వెళ్ళిపోతున్నాం. అంటే వేరియబుల్ మెథడ్ అప్లై చేయలేము కాబట్టి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ రాదు. సో నెక్స్ట్ మెథడ్కి వెళ్తున్నాం, మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్. మల్టిప్లైయర్స్ అంటే ఏంటి? ఎలిమెంట్ వాల్యూస్ ని చూస్ చేసుకోవడం. సో ఫస్ట్ కేస్ 1, చూస్ ఎలిమెంట్ వాల్యూస్. చూస్ ద ఎలిమెంట్ వాల్యూస్ ఆర్ x, y, z. ఎలా చూస్ చేస్తున్నాం? x, y, z అని ఎలా అనుకుంటున్నాం? చూడండి, ఇది pm, ఇది q, ఇది r. p ని l తో మల్టిప్లై చేయాలి, l అంటే ఏదో ఒక దాంతో మల్టిప్లై చేయాలి. దీన్ని కూడా ఇంకొక వాల్యూతో మల్టిప్లై చేస్తాం, దీన్ని ఇంకో వాల్యూతో మల్టిప్లై చేస్తాం. ఆ మూడింటిని 3 డిఫరెంట్ వాల్యూస్ తోటి మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ 0 రావాలి. అలాంటి మల్టిప్లైయర్స్ ఏంటి అన్నది మనం చూస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ mz మైనస్ ny ఉంది, దీంట్లో l అనేది లేదు. సో ఇక్కడ l తో సారీ x లేదు, ఇక్కడ y ఉంది, z ఉంది, x లేదు అన్నమాట. దీన్ని x తో మల్టిప్లై చేద్దాం అనుకోండి, x mz మైనస్ nxy. అలానే ఇక్కడ రఫ్ గా రాస్తున్నాము, లేదంటే ఇక్కడ చూస్తున్నాం, x తో మల్టిప్లై చేస్తున్నాం, దీనేమో y తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని z తో మల్టిప్లై చేస్తున్నాం. చూసుకోండి వస్తుందో రాదో చూడండి. ఇక్కడ y తోటి దీన్ని z తోటి మల్టిప్లై చేస్తాం, y తో మల్టిప్లై చేస్తాం, z తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయండి, x mz మైనస్ x mz క్యాన్సిల్ అయిపోయిందా? నెక్స్ట్ x ny మైనస్ x ny ప్లస్ x ny బోత్ ఆర్ క్యాన్సిల్. ఓకే, అంటే ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ny క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇక్కడ మైనస్ lz మైనస్ lyz ప్లస్ lyz క్యాన్సిల్. అన్ని క్యాన్సిల్ అయిపోయిందంటే దాని మీనింగ్ ఏంటి? 0, ఏం లేదు కదా. సో అలా 0 వచ్చి అవన్నీ యాడ్ చేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 0 వచ్చేటట్టు రావాలి. అలాంటి వాటిని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసి xyz సెట్ అవుతుంది కాబట్టి xyz ని చూస్ చేసుకున్నాం. ఓకే, అలా చూస్ చేసుకున్నాం. సో చూస్ ఎలిమెంట్ వాల్యూస్ ఆర్ xyz. అలా చూస్ చేసుకున్న తర్వాత న్యూమరేటర్ ని x తోటి మల్టిప్లై చేసుకుంటాం, అంటే l తోటి మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ ని l తోటి మల్టిప్లై చేసుకుంటాం, ప్లస్ ఇక్కడ m తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేసుకుంటాం, n తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటాం, అన్ని యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎలిమెంట్ వాల్యూస్ xyz కాబట్టి x into dx ప్లస్ y into dy ప్లస్ z into dz by x into something ప్లస్ y into something ప్లస్ z into something రెండు రాసుకున్నాం. ఇప్పుడు డినామినేటర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది కాబట్టి ఆ 0 ని ఈక్వల్ టు రాసుకుంటే అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకున్నప్పుడు న్యూమరేటర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో x dx plus y dy plus z dz is equal to 0. Now take integration on both sides. Integration రాస్తున్నాం. Integrating both sides we get integration of x means x square by 2 y square by 2 plus z square by 2 is equal to c1. Total LCM టు అటు అటు తీసుకెళ్తే x square plus y square plus z square is equal to సంథింగ్ వస్తుంది. దిస్ ఈస్ u అనుకుంటున్నాం. అంటే ఒక ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ u అనుకున్నాం. సో కేస్ 1 అయిపోయింది. నెక్స్ట్ కేస్ 2, choose another element values. Another element values. Those are ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ వాల్యూస్ ని చూసుకుందాం. మళ్ళీ ఇంకో వాల్యూస్ తో మల్టిప్లై చేసి కూడా 0 నే రావాలి. అవి ఏంటో చూద్దాం.
చూడండి ఇంతకు ముందు ఏం చేసాం, ఎక్స్ వై లో చూసుకున్నాము, ఇక్కడ వై జెడ్ ఉంది కాబట్టి ఎక్స్ తో మల్టిప్లై చేసాం, ఇక్కడ ఎక్స్ జెడ్ ఉంది కాబట్టి వై తో మల్టిప్లై చేసాం, ఎక్స్ వై కాబట్టి జెడ్ తో మల్టిప్లై చేసాం. సేమ్ అలానే ఇక్కడ ఎన్ఎన్ ఉంది, సో ఎల్ తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎం తో మల్టిప్లై చేద్దాం, ఎల్ ఎం ఉంది కాబట్టి ఎన్ తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి మళ్ళీ. సో చూస్ అనదర్ ఎలిమెంట్ వాల్యూస్, అనదర్ ఎలిమెంట్ వాల్యూస్, దోస్ ఆర్ ఎలిమెంట్ ఓన్లీ. ఎలిమెంట్ ని తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ ఏమో LDX ప్లస్ MDY ప్లస్ LDZ బై L ఇంటూ సంథింగ్ ప్లస్ M ఇంటూ సంథింగ్ ప్లస్ N ఇంటూ సంథింగ్. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ 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 అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. Denominator 0, that is numerator also 0. LDX plus LDY plus LDZ is equal to 0. Now take integration on both sides. We get L is constant, integration of dx ante x avutundi, plus M is constant, integration of dy is y, plus N constant, integration of dz is z. So answer Lx plus My plus Nz is equal to some constant C2. Take this is V. Now we get two independent solutions U and V. Now write third step. The general solution of given first order linear partial differential equation is f of u comma v is equal to 0. That implies f of u means x square plus y square plus z square comma v. V is Lx plus My plus Nz is equal to 0. This is a general solution. Okay. Next problem, seventh one. Solve the differential equation x square into y minus z into p plus y square into z minus x into q is equal to z square into x minus y. This is in the form of pp plus qq is equal to r form. So write pp plus qq is equal to r, where p equal to q equal to r is equal to. And next, write the substitutory equations. Dx by p is equal to dy by q is equal to dz by r. That equals dx by p is equal to dy by q is equal to dz by r. Okay, ఇంతవరకు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వేరియబుల్స్ అప్రోచ్ చేయగలుగుతామా, dx by xyz కాంబినేషన్ ఉంది, ఇక్కడ xyz కాంబినేషన్ ఉంది. సో వేరియబుల్స్ అప్రోచ్ చేయలేము కాబట్టి ఎలిమెంట్ వాల్యూస్ ని చూస్ చేసుకుంటాం. కేస్ 1, చూస్ ఎలిమెంట్ వాల్యూస్ ఆర్. చెప్పండి, వెయిట్ రాసుకుంటే ఇవి క్యాన్సిల్ అయితే 0 అవుతుందో చూడండి. ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి చూసుకుంటే అవన్నీ యాడ్ చేసుకుంటే ఆన్సర్ 0 రావాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, దీన్ని 1/x² తో మల్టిప్లై చేస్తున్నాం, దీనేమో 1/y² తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని 1/z² తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. y ప్లస్ y ఉంది, minus y cancel, minus z plus z cancel, minus x plus x cancel. సో అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం తీసుకున్న వాల్యూస్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, 1/x², 1/y², 1/z². దెన్ వి గెట్ డైరెక్ట్ గా రాస్తున్నాము, డినామినేటర్ అన్ని జీరోస్ అయిపోతాయి కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేస్తున్నాం. ఎలిమెంట్ వాల్యూస్ అయితే న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం కదా, ఏవైతే ఎలిమెంట్ వాల్యూస్ ఉన్నాయో వాటితో ఇక్కడ మల్టిప్లై చేసుకుంటాం. 1/x² into dx plus 1/y² into dy plus 1/z² into dz by something ఇదంతా రాయాలి, అదంతా రాయలేదు, డైరెక్ట్ ఈక్వల్ టు 0 రాస్తాం. Now integrating both sides. Integration of 1/x². Integration of 1/x² is minus 1/x. Next, integration of 1/y² minus 1/y. Integration of 1/z² minus 1/z. That is equal to some constant C1 minus combination అటువైపు తీసుకెళ్తే we get 1/x plus 1/y plus 1/z is equal to C1. Take that is U, first answer. Okay. And next, case 2, choose another element values. ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్పండి, another element values 1/x, 1/y, 1/z తీసుకుంటున్నాం. ఓకే, అప్పుడేమవుతుంది, x పవర్ క్యాన్సిల్ అవుతుంది, y పవర్, z పవర్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉంది ఇక్కడ x ఉందమ్మా, xy minus xy both are cancelled. Next, xz minus xz plus xz cancel. Next, ఇక్కడ
yz minus yz cancel. All are cancel. So another element values are 1 by x, 1 by y, 1 by z. అలా తీసుకుంటాం. So we get 1 by x into dx plus 1 by y into dy. అంటే కింద ఏవైతే మల్టిప్లై చేసామో న్యూమరేటర్ కూడా అవే మల్టిప్లై చేయాలి కదా. మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటున్నాం. So 1 by x into dx plus 1 by y into dy plus 1 by z into dz is equal to 0. Take integration on both sides. Integration of 1 by x log x plus integration of 1 by y log y integration of 1 by z log z is equal to some constant log c to 1 రాసేస్తున్నాం. So log a plus log b plus log c log abc అవుతుంది is equal to log c to log cancel అయిపోతే x y z is equal to c2. Take that is b. So we get two independent solutions u v. Now write the general solution. The general solution is f of u comma v is equal to 0. That implies f of u 1 by x plus 1 by y plus 1 by z comma v x y z is equal to 0. This is a general solution. Okay.